అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు ఆంధ్ర స్పెషల్ అరిసెలు రెసిపీ అయితే మీకు చెప్తున్నానన్నమాట. చూసేయండి. ముందుగా బెల్లం అయితే క్లీన్ చేసుకుని ఏమన్నా చెత్త ఏమన్నా ఉంటే తీసుకుని ఒక దాంట్లో పెట్టేసుకుందామండి. ఒక గిన్నెలో వేసేసుకుందాము. అలాగే 3 కేజీలు బెల్లం తీసుకున్నామండి. 8 తవ్వల బియ్యానికి, అంటే కుంచెడు బియ్యం అన్నమాట. 8 తవ్వాల బియ్యానికి 3 కేజీల ఆయిల్, అలాగే 3 కేజీల బెల్లం అయితే తీసుకున్నామండి. బెల్లము ఈ విధంగా ముక్కలు కింద చేసుకుని కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నామండి. ఇక్కడ విలేజ్లో ఏంటంటే చక్కగా అందరూ వచ్చి చక్కగా చేస్తారనమాట. ఒక హ్యాపీనెస్ ఉంటుందండి అందులో. పక్కన అన్నయ్య వాళ్ళు ఇది వండమంటే వండుతున్నారండి. అమ్మ వాళ్ళు ఫస్ట్ అయితే ఇది ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని దీన్ని పాకం వచ్చే వరకు ఇలాగే మరిగించుకోవాలండి. చూసారా, పాకం వస్తుంది. ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ వేసుకుని ఇది కనుక పాకం అందులో వేస్తే అది అందులో కలవకుండా ఉంటే పాకం కరెక్ట్గా వచ్చేసినట్టు అనమాట అండి. ఆ పాకం వచ్చే వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. పాకం ఇంకా స్టార్ట్ అయిపోయింది అనిపించుకుని ఈ గిన్నెని కింద పెట్టేసుకుని మనం పిండి అన్నమాట అండి. దీన్ని రేపు మనం అరిసెలు ప్రిపేర్ చేస్తామనిపించుకుని దాన్ని బియ్యం ఉంటుంది కదండి, కుంచుడు అంటే 8 తవ్వల బియ్యం అన్నమాట. కడిగేసుకుని శుభ్రంగా పెట్టుకోవాలండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకుని నీళ్ళన్నీ వాడిపోయాక మనం మిల్లుకి పట్టుకెళ్ళి శుభ్రంగా ఆడించేసుకోవాలన్నమాట. మళ్ళీ తెచ్చిన వెంటనే వండేసుకోవాలండి. పిండి మళ్ళీ ఆరిపోతే కనుక అరిసెలు అనేది సరిగ్గా రావన్నమాట. చూసారా, పిండి అయితే వేసుకుని పాకంలో మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మీకు లెక్క అర్థమవుతుంది కదండి. కొలత కుంచుడు అంటే 8 తవల బియ్యానికి 3 కేజీలు బెల్లం, 3 కేజీలు ఆయిల్ అయితే పట్టిందనమాట ఇందులో. చూసారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. పాకం మంచిగా కలుపుకోవాలండి. శుభ్రంగా ఈ విధంగా మొత్తం అది ఎలా అంటే ఎంత ఉండ కూడా కనపడకూడదు అనమాట. మొత్తం చలిముడి ఎలాగ వస్తుందో ఆ విధంగా మనం మొత్తం కలుపుకోవాలన్నమాట అండి. పిండి చూసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ పిండి ఎక్కువైపోతే మళ్ళీ బాగా గట్టిగా అయిపోతుంది. పాకానికి సరిపడా పిండిని చక్కగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత మంచిగా కలిపేసుకున్నాక కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని కలుపుకుంటూ ఉండండి. ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల ఏంటంటే ఉండ అనేది సరిగ్గా వస్తుంది అన్నమాట. మంచిగా శుభ్రంగా కలపాలండి. బాగా ఎనర్జీ ఉన్న పర్సన్ అయితే బాగా కలపడానికి ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ వేసుకుంటా మధ్యలో ఈ విధంగా మనం ఒకరు వంట చేస్తే ఒకరేమో దాన్ని అరిసె కింద చేసుకుని మెయిన్ అరిసె తీసి ముద్దుట్లో వేయడం రావాలి. అరిసె వేయడం అయితే చాలా కష్టం. చూసారా, ఈ విధంగా అరిసెలన్నీ చేసేసుకుని వేసేసుకుంటామే. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. చాలా బాగా వచ్చాయి అరిసెలు. చాలా ఏమంటారు, ఆవకాయ అలాగే అరిసెలు కూడా చాలా ఏమంటారు ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ అనమాట. ఫైనల్లీ అరిసెలు అయితే రెడీ అయిపోయాయండి. ఇది కూడా చూసారా, మంచిగా నూనె అయితే కాగిపోయింది. అరిసెలు ఆల్మోస్ట్ చాలా మట్టుగా అయిపోయాయండి. అరిసెలు పక్కన ప్యాకెట్ అయిపోయింది ఏంటి. అరిసె వేస్తుంటే అరిసె పూరిలాగా పొంగిందనమాట. చాలా బాగా వచ్చాయి అరిసెలు అయితే. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇలా అరిసెలన్నీ చేసుకుని అలా విలేజ్లో ఏమన్నా ఫంక్షన్స్ జరిగినా ఏమన్నా అయినా ఇలాగ బిందెలతో అరిసెలు అయితే పెడతారండి. అదొక చలవ అన్నమాట వాళ్ళకి. చూసారా, అరిసె అయితే ఎంత బాగా పొంగుతుందో. చాలా బాగా వచ్చాయండి అరిసెలు అయితే. మంచిగా ఈ పక్కన ఫ్రై అయ్యాక మళ్ళీ పక్క సైడ్కి కూడా తీసుకోవాలన్నమాట. ఇది మొత్తం 2 బిందెలు అరిసెలు అయితే వచ్చాయండి. కొంచెం బియ్యం అనేది ఇంకా మనం ఎక్స్ట్రా మనం ఇంట్లో తినాలి అనుకుంటే ఇంకొంచెం బియ్యం యాడ్ చేసుకుంటే బాగుంటాయి. అలాగే రేషన్ బియ్యం మాత్రమే తీసుకోండి దీనికి అరిసెలు వండడానికి. అవి అయితేనే బాగా వస్తాయండి. సన్న బియ్యం అయితే బాగా రావండి.
ప్రాసెస్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా అంటే ఇది మెచ్యూర్ ఫంక్షన్ అమ్మాయికి కాబట్టి గానుగ నూనెతో చేస్తే ఇంకా మంచిదండి. మేమైతే గానుగ నూనెతో అయితే ప్రజెంట్ చేయట్లేదు, మామూలు ఆయిల్తోనే చేసేస్తామండి. ఇంకేంటండి విశేషాలు? మీరేం చేస్తున్నారు? మీరు కూడా కామెంట్లో చెప్పండి, తప్పకుండా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, ఇది కూడా చేయటం రావాలండి. అరిసెలు కూర ఇదంతా పెద్దవాళ్ళు అప్పుడు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు చక్కగా చేసుకున్నారు. మనం కూడా ఇప్పుడున్న జనరేషన్లో అన్నీ నేర్చుకోవాలండి. ప్రతి విద్య ఉండాలి, ప్రతి పని కూడా రావాలి. అది అరిసెని గట్టిగా నొక్కు పెడితే ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా అరిసె నొక్కిది వేరేది ఉంటుందండి, చెక్కలాగా అది ఉంటుంది. బట్ అది ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర లేదు కాబట్టి దాంతోనే గట్టిగా నొక్కుకొని తీసుకుంటే ఆయిల్ అంతా కూడా కిందకి వచ్చేస్తుంది అనమాట. అదిగోండి, అరిసె తీసి అలా వేయటం అనేది రావాలన్నమాట మెయిన్. అదొక ప్రాసెస్. చూసారా అరిసె పూరీలాగా ఎలా పొంగుతుందో, అది కలిపిన విధానం చాలా బాగుంది కాబట్టి పూరీలాగా అరిసె అయితే బాగా పొంగుతుంది అనమాట అండి. ఇంకొక అరిసె కూడా చూద్దాము.